హుస్నాబాద్ ఎల్లమ్మ చెరుకట్ట వద్ద ఎంఎండి మిత్రుల సహాయ సహకారాలతోటి ఈరోజు ఎల్లమ్మ చెరుకట్ట మీద వినాయకుడిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఎల్లమ్మ చెరువుపై ఆరోగ్య వినాయకుడిని పెట్టడం జరిగింది. ఈరోజు ఈ వినాయకుని ప్రతిష్టాపన కార్యక్రమానికి అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రైతా వెంకన్న గారు, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ గారు, ఎంఎండి మిత్రులందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ఆరోగ్య వినాయకుడిని ఎల్లమ్మ చెరుకట్ట మీద పెట్టడానికి ఉదాహరణ ఏంటంటే, ప్రతిరోజు మిత్రులు ఈ చెరుకట్టపై వాకింగ్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతినిత్యం చాలామంది యువకులు కానీ పెద్దలు కానీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతినిత్యం ఎల్లమ్మ చెరుకట్టపై వాకింగ్ చేస్తూ ఉన్నారు. వారి వారి ఆరోగ్యాలను మంచిగా కాపాడుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ వినాయకుని పెట్టడానికి కారణం ఏంటంటే, పర్యావరణాన్ని రక్షించడం, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో ఈ వినాయకుడిని ప్రతిష్టాపన ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతిరోజు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జిమ్మింగ్, అలాగే స్విమ్మింగ్ కానీ, వ్యాయామం కానీ చేయాలని చెప్పి వారందరికీ ఈ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ చెరువు పెద్దతుం దగ్గర ఎంఎండి గ్రూప్ ఆధ్వర్యంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం వినాయకుని గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంఎండి గ్రూప్ సంబంధించి ప్రతిరోజు కూడా స్విమ్మింగ్, యోగా, వాకింగ్ చాలామంది ప్రజలు హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఇక్కడికి వచ్చారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, ఎల్లమ్మ చెరువు నిండి మరి పంటలు కూడా బాగా పండాలనే ఉద్దేశం కొద్దీ హుస్నాబాద్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశం కొద్దీ ఒక మెసేజ్ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసి గత సంవత్సరం ఈ సంవత్సరం ఒక బ్రహ్మాండమైన మెసేజ్ హుస్నాబాద్ పట్టణ ప్రజలకు ఇవ్వడం కోసం ఎంఎండి గ్రూప్ సంబంధించిన సభ్యులందరూ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా సహకరించాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత సంవత్సరం నుంచి హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్టపై పెద్దతుం దగ్గర ఆరోగ్య గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉన్నది. మట్టి వినాయకుని ఎలాంటి పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఎల్లమ్మ చెరువు కట్టపై ఎంఎండి గ్రూప్ సభ్యులందరూ కూడా ప్రతిరోజు, మరియు హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతిరోజు వాకింగ్, యోగా, స్విమ్మింగ్ ఇట్లాంటివి చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆ భగవంతుడు, ఆ విఘ్నేశ్వరుడు హుస్నాబాద్ పట్టణ ప్రజలందరినీ, ఎంఎండి గ్రూప్ సభ్యులందరినీ ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటాం. మరి ఎందుకంటే మట్టి వినాయకుడు ఏంటంటే పర్యావరణాన్ని పరీక్షించుకోవడానికి మరి ఒక మంచి మెసేజ్ ఇచ్చడానికి ఈ మట్టి వినాయకుడిని పెట్టడం జరిగింది ఎంఎండి గ్రూప్ తరఫున. మరి ఈ యొక్క ఎంఎండి గ్రూప్ రోజు ఈ యొక్క చెరువు కట్టడానికి వచ్చి అందరూ స్విమ్మింగ్, వాకింగ్, జిమ్, యోగా అనేక విధాల రకాల అన్ని యోగా అనేక రకాల వ్యాయామం చేసుకుంటూ మరి ఇక్కడ అందరం కలిసికట్టుగా రోజు ఉదయాన్నే కలిసికట్టుగా కలుసుకొని మరి చేసుకుంటాం. ఈ ఆరోగ్య గణపతికి మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి వినాయకుడు కాబట్టి అందరూ హుస్నాబాద్ పట్టణ ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టి వినాయకుని ఎంఎండి గ్రూప్ తరఫున ప్రతిష్టాపన చేయడం జరిగింది.